ఫ్లేమ్ వచ్చింది, కుండ కొంచెం హీట్ అయింది. ఈ టైంలో ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ 1.5 kgకి ఒక 100 grams పడుతుందండి. 100 grams అంతే. 100 grams ఆయిల్ వేసాము. ఆయిల్ వేసాము. ఇంకొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర అవి యాడ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఆవాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వేయాల్సిన మసాలాలు వేసేద్దాము. ఓకే. ఆవాలు, జీలకర్ర, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు కూడా లైట్గా, ఎక్కువ లేకుండా. మరి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఇవి కొంచెం చిట్టుపట సౌండ్. మరి ఇప్పుడు అవి వేసిన తర్వాత హీట్ పెంచొచ్చా? కొంచెం పెంచాను. కొంచెమే పెంచుకోవాలి, ఒకేసారి పెద్ద ఫ్లేమ్ పెంచుకోకూడదు. ఓకే. కొంచెం పెంచుకుంటూ పోవచ్చు. కొంచెం పెంచుకుంటూ పోవచ్చు. వన్స్ ఒకసారి చింతపండు పులుసు పోసిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ పెంచుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇది కొంచెం సౌండ్ వస్తుంది. అవును, చిట్టుపట అంటుంది. మనం ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. సో కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాము. ఒక 2 to 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్. ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం వేడెక్కాలి. తర్వాత టమాటా మనం తర్వాత వెంటనే కరివేపాకు వేయచ్చు. అన్నీ కాదు, కరివేపాకు ఆనియన్తో సహా వేగితే బాగుంటుంది. ఇంట్లో కొంచెం చేపలు నీసు వాసన రాకుండా ఉండడానికి వెల్లుల్లి వాడతాం. వెల్లుల్లిగా జస్ట్ తోలు తీసి తోలు కూడా తీయొద్దు. అది జస్ట్ దాన్ని అట్లా కొంచెం ప్రెస్ చేసి వేయాలి, లేకపోతే పగులుతాయి ఆయిల్లో వేసినప్పుడు. ఒకసారి ఎట్లా టోస్ట్ చేసుకుని మనం. సో మొత్తానికి నెల్లూరు కుండ చేప ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు పండగ. ఎందుకంటే మీ దగ్గర ఆర్డర్స్కి వచ్చి ఉంటారేమో, ఆర్డర్ తీసుకో ఉంటారు. బట్ కుకింగ్ ప్రాసెస్ కూడా చూస్తే వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేస్తారు. వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసుకుని టేస్టీగా తినాలని మా ఉద్దేశం కూడా. సూపర్ అండి. అందరూ కూడా మా రెసిపీ మా దగ్గరికే రావాలి, మా సీక్రెట్ రెసిపీ మా దగ్గరే ఉండాలి అనుకుంటారు. అట్లా ఏం లేదు మేడం. అట్లా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి తీసుకోలేని వాళ్ళు ఉంటారు దూరంగా, వాళ్ళు వండుకొని కూడా తినొచ్చు కదా చూస్తే ఒకసారి కదా. ఇదండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఈ ఆనియన్స్ వేగడానికి. చేపల పులుసు మామూలుగా నెల్లూరులో కూడా అందరూ వండుతారు మేడం. ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నెల్లూరులో అందరూ వండుతున్నారు, అందరూ బాగానే చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీక్రెట్ మసాలా ఉంటుంది. ఆ మసాలా దానివల్ల ఫ్లేవర్ మారిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను కానీ ఆ మసాలా పౌడర్ చెప్పలేదు నేను. అంటే అది సీక్రెట్. అది మాకు సీక్రెట్ కదా, అందుకే అంత ధైర్యంగా చెప్పారు మాకు. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం టమాటో యాడ్ చేసుకుందాం మేడం. ఓకే.